ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేయడం మీ అందరికీ యేసుక్రీస్తు పెట్టిన శుభాలు తెలియజేస్తున్నా. టెహిల్లా సంఘం తరపున మీ అందరినీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. బాధపడు వారికి చేయబడిన బలాత్కారం బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేనిప్పుడే లేచెదను, రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగజేసేదను అని యెహోవా సెలవిచ్చున్నాడు. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి ఎంత పవిత్రములు. దేవాది దేవుని యొక్క సన్నిధిలో, ఆయన సన్నిధిలో రక్షణ కొరకు, ఆయన కొరకు ఆయన చేసే ఆదరణ కలిగిన మాటలు వినడానికి, ఆయన రక్షణ కోరుకున్న వారికి ఆయన రక్షణ కలుగజేసే దేవుడు, ఆయన బలపరిచే దేవుడు, ఆయన ఆదరణ కలిగిన మాటలు, దేవుని యొక్క మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి ఎంత పవిత్రములు అంటున్నాడు. దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు చాలా పరిశుద్ధమైనవి, పవిత్రమైనవి, అవి చాలా అద్భుతమైనవి, జుంటు తేనె దారుల కన్నా మధురమైన మాటలు. ఆయన స్వరం వినాలని చేరి ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ఆయన ఆహ్వానిస్తున్నాడు, ఆయన చెంతకు ఆహ్వానిస్తున్నాడు. రక్షణ కోరుకున్న వారికి ఆయన రక్షణ కలుగు చేస్తానని వాగ్దానం చేస్తున్న గొప్ప దేవుడు. అటువంటి రక్షణ ఇచ్చిన దేవాది దేవుణ్ణి స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రార్థనా పూర్వకంగా ఆయన చెంతకు చేరుదాం. స్తోత్రమయా, స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడా, మంచి కాపరి, దేవాది దేవాని కొందనాలు చెల్లిస్తున్నాను. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. అయ్యా, ఇదిగో రక్షణ కోరుకున్న వారికి దేవా రక్షణ కలుగు చేస్తానని దేవా నువ్వు వాగ్దానం చేస్తున్నవాడని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇగో నీ మాట పవిత్రమైనది, పరిశుద్ధమైనది అయ్యా. అయ్యా, మట్టి మూసలో వెండిని 7 మార్లు కరిగించినట్లు దేవా. అయ్యా, ఇదిగో అంత పవిత్రమైన మాటలతో దేవా, పరిశుద్ధమైన మాటలతో దేవా మమ్మల్ని బలపరుస్తున్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రతి దినం సాయంకాల సమయమందు దేవా మాతో మాట్లాడడానికి దేవా పరవను విడిచి మా మధ్యకు వస్తున్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి కృపను మా మీద కుమరిస్తున్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. నీ దయగల మాటలతో మమ్మల్ని బలపరుస్తున్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. నీ ఆదరణ కలిగిన మాటలతో దేవా అయ్యా మమ్మల్ని బలపరిచి దేవా అయ్యా నీ రాజ్యం కొరకు సిద్ధపరుస్తున్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నిత్యుడికి ప్రభాని కొందనాలు చెల్లిస్తున్నాను. సమాధానకు అధిపతి అయినవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఉన్నవాడు అనువాడైన రాజాదిరాజా, ఇదిగో తండ్రి నీ పాదాల చెంత చేరిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా, ఇదిగో మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన దేవా ఈ టెహిల్లా సంఘాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, దీన్ని దినదినము దేవా నువ్వు అభివృద్ధి పరిచి విశాలపరుస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా జరుగుతున్న ఈ పరిచయం దేవా అయ్యా నువ్వు అభివృద్ధి పరిచి వర్ధిల్లింపజేస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆశ్రయిస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఎక్కడైతే నీ స్వరం వినబడుతుందో దేవా అక్కడ నీ ఆత్మ కార్యాలు జరిగిస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని అక్కడ కుమ్మరిస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. వారి హృదయ వాంఛలను, కోరికలను దేవా నువ్వు సిద్ధింప చేస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తూ దేవా నిరంతరము మారిన దేవుడుగా దేవా మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అలనాడు చల్లపూట దేవా ఆదామావులతో మాట్లాడినట్టు దేవా అయ్యా మాతో మాట్లాడడానికి దేవా అయ్యా మా మధ్యకు వస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి అయ్యా నీ కృపతో దేవా అయ్యా ఇగో తండ్రి నీవే మమ్మల్ని దేవా నీ వెలుగుతో దేవా నీ మాటలతో వెలుగుతో దేవా నీ వాక్యం అనే వెలుగుతో దేవా వెలిగింపజేస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తేజోమయడానికి వందనాలు చెల్లిస్తున్నాను. వెలుగై ఉన్న దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యమే ఉన్న దేవుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా ఇదిగో తండ్రి వాక్యముతో మమ్మల్ని బలపరిచి దేవా నీ రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచబడుచున్నారు. అయ్యా, ఇదిగో తండ్రి నీ మందిరములో దేవా పచ్చని ఒలీవ మొక్కల వలె మమ్మల్ని చూడొచ్చున్నానయ్యా. నీ పరిశుద్ధ స్థలంలో ఉన్న దేవా అయ్యా ఇదిగో తండ్రి సంపూర్ణ సంతోష సమాధానాన్ని దేవా నీ సన్నిధిని మా మీద కుమ్మరించబడుచున్నానయ్యా. రాజాది రాజా, ఇదిగో తండ్రి నీ కృపతో నీ స్వరాన్ని వినగలిగే చెవులు దయచేయబడుచున్నాను. ఆత్మీయ కన్నులు దయచేయబడుచున్నాను. ఆత్మీయ స్వరాన్ని దయచేయబడుచున్నాను. ఆత్మీయ తలాంతులతో దేవా నీ ఆత్మీయ అభిషేకాన్ని మా మీద కుమ్మరించడొచ్చున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి నీవు మాకు తోడుగా ఉండి దేవా ఆరాధంతటి ఆదురుడి అంతవరకు నువ్వు ఉండి నడిపించబడుచున్నాను. మాకు ప్రధాన యాజకుడిగా దేవా మా యజమానుడిగా, అధికారిగా దేవా మా రక్షకుడిగా దేవా నువ్వు ఉండి నడిపించమని అడుగుచున్నానయ్యా. అయ్యా, ఇగో ఆరాధన అంతా నీ చేతికి అప్పగిస్తుండగా దేవా ఆదురుడి అంతవరకు నువ్వు ఉండి నీ తోడు, నీ ప్రసన్నత, నీ సన్నిధి మాకు అనుగ్రహించమని దేవాది దేవుని యొక్క పాదాల చెంత ఈ యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆరాధనలో మొదటి పాట
మాట్లాడే దేవుడవు నీవు అనే పాట పాడి దేవుని నామాన్ని మహింపరుద్దాం. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టు నీవు కావు. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టు నీవు కావు. మాట్లాడే దేవుడవు నీవు. యేసయ్యా 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 మాట్లాడే దేవుడవు నీవు. నా ఇంటి వైద్యుడవు నీవు, మా మంచి ఔషధము నీవు. మా ఇంటి వైద్యుడవు నీవు, మా మంచి ఔషధము నీవు. నా వ్యాధి బలహీన సమయాలలోన, నా వ్యాధి బలహీన సమయాలలోన నాతో ఉండే దేవుడ నీవు, నాతో ఉండే దేవుడ నీవు. యేసయ్యా 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 మాట్లాడే దేవుడవు నీవు. నా కోసం వచ్చావు నీవు, కన్నీరు తుడిచావు నీవు. నా కోసం వచ్చావు నీవు, కన్నీరు తుడిచావు నీవు. అన్నీ ముగించి సియోనులోన, అన్నీ ముగించి సియోనులోన నాతో ఉండే దేవుడ నీవు, నాతో ఉండే దేవుడ నీవు. యేసయ్యా 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 మాట్లాడే దేవుడవు నీవు. మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు. మాట్లాడే దేవుడవు నీవు. అవునయ్యా, మాతో మాట్లాడే దేవుడు విన్నవాడానికి వందనాలు చేస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, మాతో మాట్లాడుతున్నవాడా, ఇదిగో తండ్రి నీ స్వరాన్ని వినిపిస్తున్నవాడా, నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ స్వరము దేవా లేళ్లని ఈన చేయను దేవా. అయ్యా ఇదిగో తండ్రి దేవా, ఇదిగో సముద్రముల పొంగును అనపచేయను అయ్యా. అటువంటి స్వరాన్ని దేవా, అయ్యా ఇదిగో తండ్రి పర్వతములు ఇస్తే దేవా నీ స్వరానికి దేవా, అయ్యా ఇదిగో కంపించినయ్యా. అటువంటి నీ స్వరంతో దేవా మాతో మాట్లాడుతున్నవాడానికి కొందాల చెల్లిస్తున్నా. నీ చల్లని మెల్లని స్వరాన్ని వినగలిగే చెవులు దేవా మాకు దయచేయబడుచున్నానయ్యా. ఈ సాయంకాల సమయమందు దేవా, అయ్యా ఇదిగో నీ స్వరాన్ని వినడానికి దేవా మాకు కావాల్సిన ఆత్మీయ చెవులు దయచేయబడుచున్నానయ్యా. ఆత్మీయ జ్ఞానం దయచేయబడుచున్నానయ్యా. నీ స్వరంలో ఉన్న మర్మాన్ని దేవా, అయ్యా రహస్య నిధులను మేము పొందుకోవడానికి దేవా, అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని ఆయుధపరచబడుచున్నాను. నీ సన్నిధిలో ఉత్తేజపరచబడుచున్నాను. నీ సన్నిధిలో దేవా నీ రక్షణ ఆనందంతో నింపి బలపరచబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో చేరు ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. విత్తుచున్న దేవ ఇదిగో తండ్రి వాడు విత్తుచున్న వాడు నువ్వేనందుకు కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇగో ఈ వాక్యాన్ని విత్తుచుండగా దేవా
బహుగా ఫలింపజేయొచ్చున్నానయ్యా. అయ్యా మంచి నెలన పడే పంటగా దేవా, అయ్యా ఇదిగో నీ జీవ నదితో దేవా వాటిని నింపి బలపరచడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో దేవాది దేవా నీకు నీ సేవకుని జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. అయ్యా నీ అభిషేకాన్ని కుమ్మరించొచ్చున్నాను. అయ్యా ఇదిగో మానవ స్వరాన్ని మరుగుపరిచి దేవా నీ స్వరం ద్వారా దేవా మాతో మాట్లాడబడుచున్నారు. ఏడింతల ఆత్మ అభిషేకాన్ని దేవా నీ సేవకుడి మీద కుమ్మరించి దేవా నోటికి నోరుగా ఉండబడుచున్నాను. అయ్యా ఇదిగో ప్రతి మాటకు దేవా నీ నాలుకలు దాయిచేయబడుచున్నాను, నీ పెదవులు దాయిచేయబడుచున్నాను. అయ్యా ఇదిగో తండ్రి రహస్యమైన దేవా ఆ నిధులను మాకు తెలుపుచుండగా దేవా అయ్యా నీ వాక్యంలో ఉన్న ప్రతి నిధిని మేము పొందుకోవడానికి దేవా కావలసిన జ్ఞానంతో నింపి దేవా నీ సిలువు చాట భద్రపరిచి మాతో మాట్లాడమని నీవే మాకు దేవా నీ స్వరం వినగలిగే చెవులు మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సాయంకాలపు ఆరాధనకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము కీర్తనల గ్రంథము 29వ అధ్యాయము 4వ వచనము. కీర్తనల గ్రంథము 29వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 13వ వచనం. 29వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావం గలది. ఇన్ ఇంగ్లీష్, ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ ఈస్ పవర్ఫుల్, ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ ఈస్ మెజెస్టిక్. యెహోవా की वाणी शक्तिशाली है, యెహోవా की वाणी ప్రతాప్రదం హే. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా నీ వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నీ పేరు పెట్టబడిన తెహిల అనబడే ఈ మందిరములో మేమందరము ప్రభువా కుటుంబాలుగా నీ సన్నిధిలో చేరి నీ పాదముల చెంతకు చేరి కొద్ది నిమిషములు నీ పరిశుద్ధ లేఖనములలో నుండి మేము ధ్యానం చేయనుండగా మీ ప్రభావ మహాత్యముల గురించి మేము ధ్యానం చేయనుండగా దేవా మా ఆత్మలను బలపరచమని, వినగలిగే చెవులు మాకు దయచేయమని, గ్రహించగలిగే హృదయాన్ని మాకు దయచేయమని, నీ మాటకు లోబడే జీవితాలు మాకు దయచేయమని, ప్రత్యేకించి మానవ స్వరాన్ని మరుగుపరిచి మీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించమని. దేవా ఎందరైతే ప్రభువా నీ మాటలు వినాలని ఆశపడుతున్నారు వారందరి జీవితాల్లో మీ గొప్ప కార్యాలు జరిగించమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. రైట్. చూడండి, మరి ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని గనక మనం చూస్తే కీర్తనల గ్రంథము 29వ అధ్యాయము 4వ వచనము, యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. The voice of the Lord is powerful, the voice of the Lord is majestic. यहोवा की वाणी शक्तिशाली है, यहोवा की वाणी ప్రతాపమయ హై. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. రైట్. చూడండి, ఈరోజు మనము ధ్యానము చేయబోతున్నటువంటి అంశము వాక్య భాగము ఏమిటంటే ద పవర్ అండ్ మెజెస్టీ ఆఫ్ గాడ్స్ వాయిస్, అనగా దేవుని స్వరములోని శక్తి మరియు ప్రభావము. దేవుని స్వరములోని శక్తి మరియు ప్రభావము. చూడండి, మన దైనందిన జీవితాల్లో ప్రతి దినము కూడా వీఆర్ లివింగ్ ఇన్ ఏ జనరేషన్ ఫ్లడెడ్ విత్ వాయిసెస్. ఎవ్రీవేర్ వి టర్న్ సంథింగ్ ఈజ్ స్పీకింగ్ టు అస్. మనము ఎలాంటి రోజుల్లో నివసిస్తున్నామంటే ఎటు చూసినా కూడా ఏదో ఒక స్వరం, ఎవరో ఒకరు మాట్లాడుతూ ఉంటారు.
ఏదో ఒక స్వరాన్ని వింటూ ఉంటాం. ఒక రకంగా చెప్పాలంటే వీఆర్ లివింగ్ ఇన్ ఏ జనరేషన్ విచ్ ఈస్ ఫ్లడెడ్ విత్ వాయిసెస్. అంటే అనేకమైనటువంటి స్వరములు మన చుట్టూ వినబడుతూ ఉంటాయి ప్రతి నిత్యము కూడా. వేరెవర్ యు టర్న్, సో సంథింగ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. ఏదో ఒకటి నీతో మాట్లాడుతూ ఉంటుంది. అది నీ తల్లిదండ్రుల స్వరం కావచ్చు. మేబీ యువర్ పేరెంట్స్ వాయిస్ ఈజ్ స్పీకింగ్ టు యూ. మేబీ యువర్ ఫ్రెండ్స్ వాయిస్ ఈజ్ స్పీకింగ్ టు యూ. మీ యొక్క స్నేహితుల స్వరం కావచ్చు. మీ యొక్క తల్లిదండ్రుల స్వరాన్ని మీరు వింటూ ఉండొచ్చు. లేదా మీ యొక్క గురువుల స్వరాన్ని, టీచర్స్, గురువుల యొక్క స్వరాన్ని మీరు వింటూ ఉండొచ్చు. లేకపోతే మీరు పనిచేసే ప్లేస్ లో యువర్ కొలీగ్స్ వాయిస్ యు మే లిజన్. యువర్ కొలీగ్స్ వాయిస్ ఇస్ స్పీకింగ్ టు యూ. లేదు, ఇంకా కొన్ని పరిస్థితుల్లో మన పరిస్థితులు మనతో మాట్లాడుతూ ఉంటాయి. అనగా మన పరిస్థితులకు కూడా స్వరం ఉంటుంది. అవర్ సర్కమ్స్టెన్సెస్ విల్ స్పీక్. మన పరిస్థితుల యొక్క స్వరాన్ని మనం వింటూ ఉంటాం. మన గుండె చప్పుడు యొక్క స్వరాన్ని మనం వింటూ ఉంటాం. మనలో ఉన్న ఆందోళనలు, భయము యొక్క స్వరాన్ని కూడా మనం వింటూ ఉంటాం. సోషల్ మీడియాని వింటూ ఉంటాం మనం. చుట్టుపక్కల న్యూస్ ని వింటూ ఉంటాం మనం. కాబట్టి ఈ రాత్రి అనేకమైన స్వరములు మనల్ని చుట్టుముట్టి ఉన్నాయి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఎన్నో స్వరాలు. కొన్ని మనల్ని కలవరపరిచే స్వరాలు, కొన్ని మనల్ని ఇబ్బంది పెట్టే స్వరాలు, కొన్ని మనల్ని సంతోషపరిచే స్వరాలు. డిఫరెంట్ వాయిసెస్ వీఆర్ లిజనింగ్ ఎవ్రీ డే. అయితే ఈ రాత్రి మనము ధ్యానము చేస్తున్నటువంటి ఈ కీర్తన భాగము 29వ కీర్తన. ఈ 29వ కీర్తన, Psalms 29, opens our eyes to a higher truth. ఒక సత్యాన్ని కీర్తనాకారుడు ఈ 29వ కీర్తన ద్వారా మనకు బోధిస్తున్నాడు. అదేంటంటే, అబౌవ్ ఎవ్రీ వాయిస్ there is one voice. That is the voice of the Lord. Praise the Lord. Hallelujah. అన్ని స్వరముల కంటే పైన ఒక ఉన్నతమైనటువంటి స్వరము మనం వింటూ ఉంటాం. అది దేవుని స్వరము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఈ దావీదు కీర్తనాకారుడు, he doesn't say the voice of the Lord is sweet. Though it is sweet, but he is not telling it is sweet. He does not say the voice of the Lord is comforting, though it is comforting, but he is not telling it is comforting. కీర్తనాకారుడైనటువంటి దావీదు దేవుని స్వరాన్ని ఒక తీయని స్వరముగానో, ఒక మెల్లని స్వరముగానో, ఒక మృదువైన స్వరముగానో మనకి ఇక్కడ పరిచయం చేయట్లేదు. దేవుని యొక్క స్వరాన్ని దావీదు మనకి ఎలా పరిచయం చేస్తున్నాడంటే, హీ డిక్లేర్స్ 2 పవర్ఫుల్ ట్రూత్స్. దేవుని యొక్క స్వరాన్ని గురించి 2 సత్యాలను, శక్తివంతమైనటువంటి 2 సత్యములను దావీదు మనకు బోధిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. One is, God's voice is powerful. God's voice is full of majesty. అనగా దేవుని స్వరము, యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇన్ని స్వరాలు ఉన్నాయి. మనకు తెలియకుండానే కొన్నిసార్లు కొన్ని రకాల స్వరాలు మనం వింటూ ఉంటాం. మన హృదయం, మన అంతరంగం కూడా మనతో మాట్లాడుతూ ఉంటుంది. అవర్ కాన్షియన్స్ విల్ స్పీక్ us. అనేకమైనటువంటి స్వరముల మధ్యలో ఈ రాత్రి
ఏ స్వరానికి మీరు మీ చెవినిస్తున్నారు? దిస్ ఇస్ ద క్వశ్చన్. ఎన్నో స్వరాలు వింటున్నాం. స్నేహితుల స్వరాలు వింటున్నాం, టీచర్స్ స్వరాలు వింటున్నాం, పేరెంట్స్ స్వరాలు వింటున్నాం, కొలీగ్స్ స్వరాలు వింటున్నాం, మేనేజర్స్, ఆఫీసర్స్ స్వరాలు మనం వింటున్నాం. అయితే ఏ స్వరానికి మనము చెవి ఇచ్చేటటువంటి వారిగా ఉంటున్నాం? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే నీవు ఏ స్వరానికి నీ చెవినిస్తున్నావో దట్ డిఫైన్స్ యువర్ ఫ్యూచర్, దట్ డిఫైన్స్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని అది నిర్ధారిస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, ఈ 29వ కీర్తన, ఇట్ ఈస్ అ స్టార్మ్ సామ్, అనగా తుఫాను గురించి, గర్జన గురించి, మెరుపుల గురించి, గాలుల గురించి దావీదు వీటన్నిటిని కూడా దేనితో పోలుస్తున్నాడంటే సముద్రాన్ని, ఉరుములను, మెరుపులను, గర్జనలను, గాలులను దేనితో పోలుస్తున్నాడంటే హీఈస్ కంపేరింగ్ ఆల్ దీస్ విత్ ద వాయిస్ ఆఫ్ లార్డ్. దేవుని యొక్క స్వరముతోటి పోలుస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, ఆశ్చర్యకరం ఏంటంటే ఈ 29వ కీర్తనలో యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది, యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును, యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది, యెహోవా స్వరము అరణ్యమును కదిలించును, యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును. మీరు గమనించి ఉంటే ఈ 29వ కీర్తనలో ఇప్పుడు నేను యెహోవా స్వరము, యెహోవా స్వరము అని చదివినవి 7 సార్లు చదివాను. అనగా కీర్తనాకారుడు 7 సార్లు ఈ మాటని నొక్కి వక్కాణిస్తున్నాడు, యెహోవా స్వరము, యెహోవా స్వరము, యెహోవా స్వరము అని. ప్రైజ్ ద లార్డ్. చూడండి, బైబిల్ గ్రంథంలో 7 అనే సంఖ్యకి చాలా ప్రాముఖ్యత ఉంది. 7 అనే సంఖ్య పరిపూర్ణతని, ఖచ్చితత్వాన్ని ఎప్పుడు కూడా సూచిస్తూ ఉంటుంది. 7 రిప్రజెంట్స్ కంప్లీషన్ అండ్ పర్ఫెక్షన్. ఇక్కడ దావీదు మనకేమి చెప్పాలనుకుంటున్నాడు? 7 సార్లు యెహోవా స్వరము, యెహోవా స్వరము అని వ్రాయడం ద్వారా దావీదు మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడంటే గాడ్స్ వాయిస్ ఈజ్ కంప్లీట్, గాడ్స్ వాయిస్ ఈజ్ సఫిషియంట్, గాడ్స్ వాయిస్ ఈజ్ ఫైనల్. దేవుని స్వరము, యెహోవా స్వరము పరిపూర్ణమైనది, యెహోవా స్వరము చాలినది, అండ్ యెహోవా స్వరము ఇట్ ఇస్ ఫైనల్, శాశ్వతమైనది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి 7 సార్లు కీర్తనాకారుడు ఇక్కడ చెప్తున్నాడు యెహోవా స్వరము, యెహోవా స్వరం అని. కాబట్టి ఈ రాత్రి ఈ మాటలు వింటున్నటువంటి మన అందరం కూడా దేవుని స్వరమును వినేటటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ ప్రపంచంలో అన్ని స్వరముల కంటే శక్తివంతమైనటువంటి స్వరం, ద వాయిస్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ పవర్ఫుల్ అండ్ ద వాయిస్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ మెజెస్టిక్. దేవుని స్వరము బలమైనది, దేవుని స్వరము ప్రభావము కలిగినది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో ద వాయిస్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ పవర్ఫుల్. ఎలాగా దేవుని స్వరాన్ని మరి బలమైనదిగా మనం చెప్పగలుగుతున్నాం? అసలు బలమైనది అంటే ఏంటి? పరిస్థితులను మార్చగలిగేది, ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగేది. పవర్ మీన్స్ ఎబిలిటీ టు కాజ్ చేంజ్, మార్పు తీసుకురాగలిగేది. దేవుని స్వరాన్ని బలమైన స్వరముగా మనము ఎందుకు చెప్పాలి అంటే, ఎందుకంటే వెన్ గాడ్ స్పీక్స్, chaos
బికేమ్ ఆర్డర్. అనగా మన జీవితాల్లో ఉన్నటువంటి గందరగోళాలు, అస్తవ్యస్తంగా ఉన్నటువంటి మన జీవితం ఏమవుతుందంటే చక్కగా సెటరేట్ అయిపోతుంది. ఆయన నోటి స్వరముతో, ఆయన నోటితో ఒక మాట పలికితే అక్కడ పరిస్థితులు మారిపోతాయి. ఎలా మారిపోతాయంటే చీకటి అంధకారము వెలుగుగా మారిపోతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. డార్క్నెస్ బికమ్స్ లైట్. వెలుగు కలుగును గాక అనగానే వెలుగు కలిగింది. కాబట్టి నథింగ్ బికమ్స్ సంథింగ్. ఏమీ లేని చోట శూన్యము నుండి సమస్తాన్ని దేవుడు తన స్వరము ద్వారా చేయగలిగాడు, తన మాట ద్వారా చేయగలిగాడు. కాబట్టి దేవుని స్వరాన్ని భక్తుడు ఏమని చెప్తున్నాడంటే యెహోవా స్వరము బలమైనది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గాడ్ డస్ నాట్ స్ట్రగుల్ టు స్పీక్. ఆయన మాట్లాడడానికి ఏమి తడువుకునేటటువంటి దేవుడు కాదు. అండ్ హీ డస్ నాట్ నెగోషియేట్ విత్ ప్రాబ్లమ్స్. సమస్యలతోటి ఆయన ఏమి చర్చలు చేసేటటువంటి, నెగోషియేట్ చేసేటటువంటి దేవుడు కాదు. హీ కమాండ్స్. దేవుని స్వరం ఎలా ఉంటదంటే కూడా ఎప్పుడు ఒక ఆజ్ఞ. అందుకే భక్తుడు దాన్ని ఏమని పోలుస్తున్నాడంటే చూడండి, మరి ఇప్పుడు మనం చదివాం కదా, ఉరుము వంటి యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. ఆ స్వరం ఎలా ఉంటదంటే ఉరుము శబ్దం వలె ఉంటదంట. నిర్గమాకాండము 20వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు, యెహోవా దేవుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడు, ఇజ్రాయేలీలతోటి మాట్లాడుతున్నప్పుడు ఆయన స్వరం ఎలా ఉందంటే ఉరుములు, మెరుపులు, బూరధ్వనితోటి దేవుని స్వరము వారికి వినపడుతోంది. వారందరూ కూడా భయపడిపోతారు. మోషే, నీవు దేవుడితో మాట్లాడు, దేవుడు చెప్పేది నువ్వు విని నీ మాటలు మాకు నువ్వు కమ్యూనికేట్ చేయి. మేము డైరెక్ట్ గా దేవుని శబ్దాన్ని మేము వినలేము, దేవుని స్వరాన్ని, ఉరుము వంటి ఆయన స్వరాన్ని మేము వినలేము, వింటే మేము చనిపోతా ఉంటాం. కాబట్టి దేవుని యొక్క స్వరం ఎలాంటిదంటే బలమైనది. యెహోవా స్వరము బలమైనది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. లెట్ దేర్ బి లైట్ అని అనగానే అక్కడ వెలుగు కలిగింది. ఆయన ఏది కూడా, మరి మనం ఆది కాండంలో చూస్తాం, సమస్తము కూడా ఆరిన నేల కలుగునుగాక అనగానే ఆరిన నేల కలిగింది. ఆకాశ జలములు, భూజలములు వేరు అగునుగాక అంటే ఆ రెండు వేరైపోయినాయి. ఆరిన నేలకు దేవుడు భూమి అని, మరి ఈ జలములకు సముద్రం అని దేవుడు పేరు పెడతాడు. కాబట్టి ఈ రాత్రి మనము వింటున్నటువంటి దేవుని స్వరము ఎలాంటి స్వరము అంటే ఇట్ ఈస్ పవర్ఫుల్, ఇట్ ఈస్ మెజెస్టిక్. ద ఎంటైర్ క్రియేషన్ ఒబేయిడ్ లార్డ్స్ వాయిస్. సృష్టి యావత్తు కూడా దేవుని స్వరమునకు లోబడింది, విధేయత చూపించింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే వెలుగు కలుగునుగాక అనగా వెలుగు వచ్చినప్పుడు, భూమి కలిగినప్పుడు, ఆకాశము కలిగినప్పుడు, సముద్రములు కలిగినప్పుడు, మరి భూమి మీద ఉన్న సమస్త జీవరాశులు కలిగినప్పుడు, ద సేమ్ వాయిస్ విచ్ ఈస్ క్రియేటెడ్ ద ఎంటైర్ క్రియేషన్ ఆఫ్ ద యూనివర్స్, అదే వాయిస్, అదే దేవుని స్వరము ఈరోజు మన జీవితాలను మార్చలేదా? మన జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులను మార్చలేదా? మన బ్రతుకులను మార్చలేదా? మనకున్న ఆర్థిక ఇబ్బందులను మార్చలేదా దేవుని స్వరము? మనకున్న అనారోగ్య పరిస్థితులను మార్చలేదా దేవుని స్వరము? వన్ వర్డ్ ఫ్రమ్ గాడ్ ఈజ్ ఎనఫ్. ఈ రాత్రి నువ్వు వినగలిగితే దేవుని స్వరము ఒక్క మాట నీ జీవితాన్ని మార్చేయడానికి, ఆయన నోట నుండి పలికేటటువంటి ఒక్క మాట చాలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ 29వ కీర్తనలో 7 సార్లు యెహోవా స్వరము, యెహోవా స్వరము, యెహోవా స్వరము అని భక్తుడు చెప్పడం వెనకాల ఉన్నటువంటి
ద పర్పస్, ఆ పర్పస్ ఏంటి అంటే మనము ఆయన స్వరాన్ని వినేటటువంటి వారిగా ఉండాలి. ఎన్నో స్వరాలు మన చుట్టూ ఉన్నప్పటికీ కూడా అన్ని స్వరముల కంటే కూడా ఎక్కువగా ఏ స్వరాన్ని మనము లక్ష్య పెట్టాలి, ఏ స్వరాన్ని మనము వినాలి, ఏ స్వరానికి మనము విధేయత చూపించాలంటే దట్ ఈస్ ద వాయిస్ ఆఫ్ లార్డ్. దేవుని స్వరము, యెహోవా స్వరం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రెండోది, ఈ కీర్తనలో అద్భుతమైనటువంటి మాట, గాడ్స్ వాయిస్ బ్రేక్స్ ద స్ట్రాంగెస్ట్ థింగ్స్. దేవుని యొక్క స్వరము బలమైన వాటిని విరిచి పాడేస్తుందండి. ఈ కీర్తనలో మనము చదవగలిగితే, యెహోవా స్వరము 5వ వచనాన్ని మనం చదివితే, 29వ కీర్తన 5వ వచనం. దూడవలి అవి గంతులు వేయినట్లు ఆయన చేయును. 5వ వచనం చదువుదాం. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. యెహోవా లెబనోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. దూడవలె అవి గంతులు వేయినట్లు ఆయన చేయును. లెబనోనును షిర్యోనును గుర్రుపోతు పిల్లల వలె గంతులు వేయినట్లు ఆయన చేయును. చాలండి. చూడండి, నిజంగా ఎంత అంటే దేవుని యొక్క స్వరమును ఎంత చక్కగా వివరిస్తున్నాడంటే దావీదు, మనందరికీ అర్థం అవడం కొరకు, యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది, యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును, యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. దేవుడు విరిస్తే ఆయన స్వరంతోటి అవి దూడవలే గంతులు వేయినట్లు ఆయన చేయును. లెబానోనును షిర్యోనును గొర్రుపోతు పిల్లవలే గంతులు వేయినట్లు ఆయన చేయును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ద స్ట్రాంగెస్ట్ ట్రీస్ ఇన్ దిస్ వరల్డ్, ఈ ప్రపంచములో దేవుని సృష్టిలో అత్యంత పొడవైనటువంటి, బలమైనటువంటి, శక్తివంతమైన చెట్లు లెబానోను దేవదారు వృక్షాలు. అయితే ఇప్పుడు ఇక్కడ కీర్తనాకారుడు ఎందుకు ఆ చెట్లే విరిగి ఎగిరి పడతాయి అంటున్నాడు? ఇంకా వేరే చెట్ల గురించి చెప్పొచ్చు కదా. He says the voice of the Lord breaks the cedars of Lebanon, the strongest, tallest and the most expensive trees. అత్యంత ఖరీదు, విలువ కలిగినటువంటివి, శక్తి కలిగినటువంటి, పొడవైనటువంటి ఆ చెట్లు గొర్రుపోతు పిల్లల్లా గంతులు వేస్తాయంటండి. దూడవలే అవి విరిగిపోతే యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును, ముక్కలుగా విరుచును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏం చెప్పాలనుకుంటున్నాడు కీర్తనాకారుడు ఈ మాట ద్వారా? దేవుని యొక్క స్వరమునకు ఎదురు నిలవగలిగింది ఏది లేదు. This tells us something powerful, which is nothing is too strong for God's voice. అది ఏదైనా కానివ్వండి, దేవుని స్వరమునకు కంటే బలమైనటువంటిది, దేవుని స్వరమును తట్టుకొని ఎదురు నిలబడగలిగింది ఏదీ లేదు. ఆమోసు గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనంలో చదవక్కర్లేదు, అందులో భక్తుడు ఏం చెప్తాడంటే, దేవదారు వృక్షములు వలె ఎత్తైన వారు, సింధూర వృక్షము వలె. ఈ సింధూర వృక్షముతోటి, దేవదారు వృక్షములతోటి అక్కడ ఎవరిని పోలుస్తాడంటే అమ్మోరీయులను పోలుస్తాడు. అంటే ఈ దేవదారు వృక్షములతోటి అమ్మోరీయులు అక్కడ ఉన్నారని, ఏ అనాకీయులు అక్కడ ఉన్నారని మోషే వేగు చూసి రమ్మని చెప్పి పంపించినప్పుడు మరి వీరందరూ కూడా భయపడి మేము అక్కడికి రామని చెప్తారు. అలాంటి శత్రువులతోటి, శక్తివంతులతోటి ఈ దేవదారు వృక్షాలను పోలుస్తున్నాడు. కానీ అలాంటి శక్తివంతమైనటువంటి దేవదారు వృక్షములు, లెబానోను వృక్షములు సహితము యెహోవా స్వరము వినగానే అవి మొక్కలుగా విరిగి
తోడవలే గంతులు వేస్తాయని, గొర్రుపోతు పిల్లవలే గంతులు వేస్తాయని ఈ కీర్తనలో మనము చదవగలుగుతున్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి యెహోవా స్వరాన్ని వినగలుగుతున్నావా? దేవుని స్వరాన్ని వినగలుగుతున్నావా? దేవుని స్వరానికి ఉన్నటువంటి శక్తిని, దేవుని స్వరానికి ఉన్నటువంటి ప్రభావమును గ్రహించగలుగుతున్నామా? ఈ రాత్రి ఆ అనుభవంలోనికి మనం వద్దాం. మన చుట్టూ ఉన్న అనేకమైన స్వరములలో ఏ స్వరానికి మనము లోబడాలి, ఏ స్వరానికి మనము విధేయత చూపించాలి, ఏ స్వరాన్ని మనము వినాలి అంటే దేవుని స్వరాన్ని మనము వినాలి. దేవుని స్వరమును గనక మనము వినగలిగితే ద జనరేషనల్ కర్సెస్ విల్ బ్రేక్. తరతరములుగా ఉన్నటువంటి శాపములు అవి విరిగిపోతాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బలహీనతలు విరిగిపోతాయి. మన సమస్యలు, సంఖ్యలు విరిగిపోతాయి. ఎలా అయితే శక్తివంతమైనటువంటి, ఎత్తైనటువంటి, టాలెస్ట్, స్ట్రాంగెస్ట్ అండ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ట్రీస్ విరిగి ముక్కలయ్యి గంతులు వేస్తున్నాయో, నీ జీవితంలో, నా జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా ఎగిరి ముక్కలై విరిగి గంతులు వేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ భయాలు విరిగిపోయి గంతులు వేస్తాయి. నీ ఆర్థిక ఇబ్బందులు విరిగిపోయి గంతులు వేస్తాయి. నీ అనారోగ్య సమస్యలు విరిగిపోయి గంతులు వేస్తాయి. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. ద వాయిస్ ఆఫ్ ది లార్డ్ ఇస్ పవర్ఫుల్ అండ్ ద వాయిస్ ఆఫ్ ది లార్డ్ ఇస్ మెజెస్టిక్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 12వ అధ్యాయం 28, 29 వచనాల్లో తండ్రి అయిన దేవునితో మాట్లాడుతూ మహిమపరచమని అడిగినప్పుడు తండ్రి స్వరము మనకు వినపడుతుంది. నేను దానిని మహిమపరచితిని, మరలా మహిమపరుతును అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. అక్కడ నిలుచున్నటువంటి జనమందరూ, జన సమూహం అంతా, అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది, ఉరిమెను. ఏదో ఉరుము శబ్దం వచ్చిందే, ఏదో ఉరిమిందే, లేదా దేవదూత మాట్లాడింది ఆయనతోటి అని అనుకుంటా ఉంటారు. కాబట్టి దేవుని శబ్దము ఎలా ఉంటదంటే ఉరుము వంటి శబ్దం. అది బలమైనది, ప్రభావము కలిగినది. అందుకే యోబు భక్తుడు 37వ అధ్యాయము యోబు గ్రంథములో 4-5 వచనాల్లో ఆయన స్వరాన్ని గురించి ఒక మాట చెప్తాడు. చదువుదామా? యోబు గ్రంథము 37వ అధ్యాయము 4-5 వచనాలను చదువుదాం. 37వ అధ్యాయము 4-5 వచనాలు. దాని తరువాత ఉరుము ధ్వని గర్జించును, ఆయన తన గంభీరమైన స్వరముతో గర్జించును. ఆయన ధ్వని వినబడినప్పుడు ఆయన మెరుపును నిలిపివేయుడు. దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయును. దాని తరువాత ఉరుము ధ్వని గర్జించును, ఆయన తన గంభీరమైన స్వరముతో గర్జించును. యెహోవా స్వరము గర్జించేటటువంటి స్వరము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన స్వరము వింటే బలమైన దేవదారు వృక్షాలు సహితము విరిగి పడిపోతాయి అంటాడు ఆయన స్వరానికే. కాబట్టి నీ జీవితంలో, నీ విశ్వాస జీవితంలో దేన్నైతే నేను విరవలేను, నా శక్తి సరిపోదు, నా బలం సరిపోదు, నేను ఈ సమస్యను విరవలేను, వాట్ లుక్స్ అన్బ్రేకబుల్ ఇన్ యువర్ లైఫ్, ప్లీజ్ రిమెంబర్ ఇట్ ఈస్ ఆల్రెడీ బ్రోకెన్ బిఫోర్ గాడ్స్ వాయిస్. ప్లీజ్ రిమెంబర్ ఇట్ ఈస్ ఆల్రెడీ వీక్ బిఫోర్ గాడ్స్ వాయిస్. ఏదైతే నువ్వు విరవలేననుకుంటున్నావు, కొండలాగా సమస్య, భయంకరమైనటువంటి ఎత్తైన దేవదారు వృక్షము లాంటి సమస్య ఒకవేళ నీ జీవితంలో ఉండి దాన్ని నువ్వు
విరవలేను, ఇట్ ఈస్ అన్బ్రేకబుల్ అని అనుకుంటే రిమెంబర్ గాడ్స్ వాయిస్. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును. యెహోవా స్వరము ఉరుము వంటిది. దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును అంటున్నాడు యోబు భక్తుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి దేవుని స్వరాన్ని నువ్వు ఆశ్రయించగలిగితే, దేవుని స్వరాన్ని దేవుని స్వరానికి నీవు లోబడగలిగితే, యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి అంత గొప్ప శక్తివంతమైనటువంటి ప్రభావము కలిగినటువంటి స్వరము మనం ఆరాధించేటటువంటి దేవుని స్వరము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, గాడ్స్ వాయిస్ కెన్ రైజ్ ద డెడ్. దేవుని స్వరము లేళ్లను ఈనజేయడం మాత్రమే కాదు, అనగా పుట్టించడం మాత్రమే కాదు, చనిపోయిన వారిని బ్రతికించగలిగేటటువంటి స్వరము కూడా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని స్వరం మృతులను సహితము లేపుతుంది. ఎందుకని దేవుని స్వరము మెజెస్టిక్ అన్నాడు? ద వాయిస్ ఆఫ్ ది లార్డ్ ఇస్ మెజెస్టిక్, అనగా ప్రభావము కలిగినటువంటి స్వరమైన స్వరం. ఏంటి ఆ స్వరంలో ఉన్న ప్రభావం అంటే, చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు లాజరు సమాధి దగ్గరికి వచ్చి, సమాధి చేయబడి ఉన్నటువంటి ఆ లాజరు తోటి అక్కడ హీ జస్ట్ స్పోక్ ఎ వర్డ్, ఒకే ఒక్క మాట ఆయన మాట్లాడాడు, లాజరస్ కమ్ అవుట్. ఇప్పుడు చూడండి, ఎవరిని పేరు పెట్టి పిలుస్తున్నాడు ఈయన? లాజరు బయటికి రా అని ఎవరిని పిలుస్తున్నాడు? చనిపోయి సమాధి చేయబడిన ఒక శవము. శవం వినగలుగుతుందా? శవానికి వినబడుతుందా? ప్రాణం ఉన్న వాటికే కదా వినబడుతుంది. కానీ దేవుని స్వరము, దేవుని స్వరము, దేవుని నోటి నుంచి వచ్చే స్వరము బయటకు వచ్చినప్పుడు ఈవెన్ ద డెడ్ ఇయర్స్ హెర్డ్స్ గాడ్స్ వాయిస్. చనిపోయిన చెవులు కూడా మరి వినగలుగుతాయి. చనిపోయిన శవము యొక్క చెవులు కూడా వినగలుగుతాయి. అందుకే దేవుని స్వరములో ప్రభావం ఉన్నది అంటున్నాడు. ద వాయిస్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ మెజెస్టిక్. ఊరికనే దావీదు భక్తుడు ఇవన్నీ అనుభవ పూర్వకముగా చూసి మనందరికీ అర్థమయ్యే విధంగా ఇక్కడ రాస్తున్నాడు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది, యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును, యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది, యెహోవా స్వరము అరణ్యమును కదిలించును, యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును. ఇప్పుడు మీరు చెప్పండి, యెహోవా స్వరము మృతులను సహితము జీవింపచేయును. యెహోవా స్వరము చనిపోయిన వారి చెవులకు కూడా వినబడేలా చేయును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క స్వరము శక్తివంతమైనది. ఈరోజు నీ జీవితంలో చనిపోయిన స్థితిలో ఏమున్నాయి? ఒకవేళ ఈ జీవితం పట్ల నువ్వు ఊహించుకున్న ఆలోచనలు, నీ కలలు, నీ ఆశలు, ఇవన్నీ కూడా ఇఫ్ దే ఆర్ డెడ్, ఒకవేళ చనిపోయిన స్థితిలో ఉంటే, సమాధి చేయబడినటువంటి లాజరస్ దగ్గరికి వచ్చి, లాజరస్ కమ్ అవుట్ అని పిలిచిన దేవుని స్వరమునకు ఎలా అయితే ఆ చెవులకు వినబడి ఆ కట్లతోనే లాజరు బయటకు రాగలిగాడో, ఈరోజు ఏ కోరికలు, ఏ ఆశలు, ఏ ఆలోచనలు, ఏ తలంపులు, ఏ ప్రణాళికలు నీ జీవితంలో ఇక అయిపోయినాయండి, ఇక ఇవి జరగవండి నా జీవితంలో, బికాస్ ఇట్ ఇస్ డెడ్. ఒకవేళ నీ విశ్వాసమే గనక మృతమైపోయి ఉంటే, గాడ్ కెన్ రైజ్ యువర్
డెడ్ ఫెయిత్, మృతమైన నీ విశ్వాసమును సైతము దేవుడు మరలా లేపగలుగుతాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా జీవితంలో ఇక సంతోషాలు లేవండి, ఆల్ మై జాయ్స్ ఆర్ డెడ్, నా సంతోషం అంతా కూడా మృత స్థితిలో ఉందనుకుంటే గనక ఈ రాత్రి దేవుని స్వరము నీలో మృత స్థితిలో ఉన్నటువంటి నీ సంతోషములను, మృత స్థితిలో ఉన్న నీ విశ్వాసమును, మృత స్థితిలో ఉన్న నీ ప్రణాళికలు, నీ తలంపులు, నీ కోరికలను, నీ కలలను దేవుడు మరలా బ్రతికించ సమర్థుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. ద వాయిస్ ఆఫ్ ది లార్డ్ ఇస్ పవర్ఫుల్ అండ్ ద వాయిస్ ఆఫ్ ది లార్డ్ ఇస్ మెజెస్టిక్, బికాస్ గాడ్స్ వాయిస్ గివ్స్ లైఫ్. దేవుని స్వరానికి ఉన్నటువంటి ఒక శక్తి ఏంటంటే జీవాన్ని ఇస్తుంది, జీవాన్ని ఇస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని స్వరములో ఉన్నటువంటి శక్తిని, దేవుని స్వరములో ఉన్నటువంటి ప్రభావమును ఈ రాత్రి మనము ధ్యానం చేస్తున్నాం. వీఆర్ మెడిటేటింగ్ ద పవర్ అండ్ ద మెజెస్టీ ఆఫ్ గాడ్స్ వాయిస్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చివరిగా, ద వాయిస్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ మెజెస్టీ. దేవుని యొక్క స్వరములో ఫుల్ ఆఫ్ మెజెస్టీ అనగా యెహోవా యొక్క స్వరము సకల ప్రభావముతో నిండి ఉన్నది, సకల మహిమతో నిండి ఉన్నటువంటి స్వరము దేవుని స్వరం. ఈ మెజెస్టీ అన్న మాటకు, ప్రభావము అన్న మాటకు అర్థం ఏంటంటే అథారిటీ, కింగ్షిప్. వెన్ గాడ్ స్పీక్స్, హెవెన్ లిజన్స్. వెన్ గాడ్ స్పీక్స్, ఎర్త్ లిజన్స్. When God speaks, the entire creation listens. When God speaks, the hell trembles. పాతాళము దద్దరిల్లిపోతుంది, పాతాళము తల్లడిల్లిపోతుంది. పరలోకము వింటుంది దేవుని మాటను, దేవుని స్వరాన్ని. భూమి దేవుని స్వరాన్ని వింటుంది. భూమి మీద ఉన్నటువంటి సకల చరాచర జీవరాశులు, సృష్టి యావత్తు కూడా దేవుని స్వరమును వింటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సముద్రంలో తుఫాను చెలరేగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ సముద్రాన్ని అల్లాడిస్తున్నటువంటి గాలి ఏం చేస్తుంది? సముద్రమును అల్లాడిస్తుంది. శిష్యులందరూ కూడా భయపడిపోతున్నారు. అలాంటి భయంతో ఉన్నప్పుడు ఆ ఓడ యొక్క అమరము మీద తలవాల్చి ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వీరందరూ భయపడిపోయి వచ్చేసి, బోధకుడా నీకు భయం లేదా, మేము నశించిపోతున్నాం అంటున్నప్పుడు, పీస్, బీ స్టిల్ అంటాడు దేవుడు. గాలిని గద్దించి సముద్రమును నిమ్మళపరుస్తాడు దేవుడు. గాలిని గద్దించినప్పుడు సముద్రము నిమ్మళం అయిపోయింది. అనగా ఈ సృష్టి యావత్తు కూడా దేవుని స్వరమును వింటుంది. The entire creation listens to the voice of Lord. Not only listens, it is obeys the voice of Lord. దేవుని స్వరాన్ని అవి ఒబే చేస్తున్నాయి, విధేయత చూపిస్తున్నాయి. The storm listens to the voice of Lord. కాబట్టి దేవుని స్వరము బలమైనటువంటి స్వరము, ప్రభావము కలిగినటువంటి స్వరము. యోబు గ్రంథం 40వ అధ్యాయం 9వ వచనంలో ఆయన అంటాడు, ఆయన ఉరుము ధ్వని వంటి స్వరముతో నీవు గర్జింపగలవా? దేవుని స్వరము లాంటి స్వరం నీకుందా? కీర్తనల 104వ కీర్తన 7వ వచనంలో మనం చూస్తాం, నీవు గద్దింపగానే అవి పారిపోయాను. ఏంటండి? జలములు. నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయాను. గాలిని గద్దించే దేవుడు, నీటిని గద్దించేటటువంటి దేవుడు, చేపతో మాట్లాడేటటువంటి దేవుడు, కాకులతో మాట్లాడేటటువంటి దేవుడు. మన దేవుడికి ఉన్నటువంటి పేరేంటంటే మాట్లాడే దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
ఆయన మాట్లాడే దేవుడు. ఆయన బైబిల్ గ్రంథం అంతా చూస్తే దేవుని స్వరము గంభీరమైనది. అనేక చోట్ల యెహోవా మోషేతో మాట్లాడెను, యెహోవా యాకోబుతో మాట్లాడెను, యెహోవా అబ్రహాముతో మాట్లాడెను, యెహోవా షారాయితో మాట్లాడెను. మన దేవుడు ఎలాంటి దేవుడు? మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడితే సమస్త సృష్టి కూడా ఆ మాటలకు లోబడి ఉంటుంది. టునైట్ విచ్ వాయిస్ ఆర్ యు బిలీవింగ్? ఈ రాత్రి ఏ వాయిస్ ని, ఏ స్వరాన్ని నువ్వు నమ్ముతున్నావు? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రాముఖ్యమైనది ఏంటంటే ఏ స్వరానికి నువ్వు లోబడుతున్నావు, ఏ స్వరానికి నువ్వు వింటున్నావు. ఒకవేళ నీవు అనారోగ్యంతో ఉండుంటే మేబీ డాక్టర్స్ నీతో చెప్పుంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అండి. ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్, అవుట్ ఆఫ్ కంట్రోల్. మీ ఆరోగ్య స్థితి 3వ స్టేజ్లో 4వ స్టేజ్లో దాటిపోయింది మీ అనారోగ్యం. ఒకవేళ డాక్టర్లు చెబుతున్నటువంటి ఆ ఇంపాసిబుల్ అనే స్వరాన్ని నువ్వు వింటున్నావేమో ఈ రాత్రి. లేదా నీ బ్యాంకర్స్ చెప్పేటటువంటి నో బ్యాలెన్స్, నో ఫండ్స్, నువ్వు చెక్ పంపించావు క్లియరెన్స్ కి, వెనక్కి వచ్చేస్తుంది, నో ఫండ్స్. నువ్వు చేయాలనుకున్నావు కానీ నీ దగ్గర డబ్బులు లేవు. నీ చుట్టూ ఉన్నవారు చెప్తున్నారు నువ్వు చేయలేవు బికాస్ యూ డోంట్ హ్యావ్ ఫండ్స్. నీ శత్రువు చెప్తున్నాడు యూ విల్ ఫెయిల్, యూ విల్ లూజ్. నీ చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ చెప్తున్నారు యు ఆర్ ఎ ఫెయిల్యూర్, యు ఆర్ ఎ లూజర్, యూ కాంట్ డూ ఇట్, ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ కంట్రోల్, యూ హ్యావ్ నో ఫండ్స్, యూ బెటర్ గివ్ అప్. కానీ నువ్వు ఆరాధించేటటువంటి దేవుడు నీతో చెప్తున్నాడు ఐ ఆమ్ ద లార్డ్, ఐ ఆమ్ ద లార్డ్. నేను ప్రభువైన యెహోవానని దేవుడు నీతో చెప్తున్నాడు ఈ రాత్రి. ఆయన స్వరాన్ని నువ్వు వినగలిగితే, ఆయన స్వరానికి నువ్వు లోబడగలిగితే ఆ స్వరము మన జీవితాన్ని మార్చేస్తుంది, మన పరిస్థితులను మార్చేస్తుంది. ఎలా వినాలి ఆ స్వరాన్ని మనము? స్టే ఇన్ ద వర్డ్. వాక్యములో స్థిరముగా ఉండండి. ప్రతిరోజు వాక్యమై ఉన్నటువంటి దేవుణ్ణి, ఆ వాక్యాన్ని మీరు ధ్యానం చేస్తూ ఉండండి. వాక్యాన్ని చదవండి. దేవుడు మీతో మాట్లాడతాడు. వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు మీతో సంభాషిస్తాడు, మాట్లాడతాడు. ఈజ్ ఎ స్పీకింగ్ గాడ్. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన స్వరాన్ని నువ్వు వినగలుగుతావు. స్టే ఇన్ ద వర్డ్ అండ్ స్పెండ్ టైమ్ ఇన్ యువర్ ప్రేయర్. మీరు ప్రార్థనలో సమయాన్ని గడపండి, దేవుడు మీతో మాట్లాడతాడు. మీరు ప్రార్థనలో సమయాన్ని గడుపుతున్నప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు. మీరు వాక్యము ధ్యానము చేస్తున్నప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని స్వరాన్ని మీరు వింటే లెబానోను దేవదారు వృక్షములు విరిగిపోతాయి, ఎగిరి గంతులు వేస్తాయి. ఎంత పెద్ద సమస్యలైనా, కొండలాంటి సమస్యలైనా సరే దేవుని స్వరము గనక వినబడితే సమస్యలన్నీ కూడా పారిపోతాయి. ఆకాశమంత ఎత్తైన సమస్య కావచ్చు, పాతాళ లోకమంత లోతైన సమస్య కావచ్చు, అది ఎలాంటి సమస్య అయినా సరే దేవుని స్వరము వినబడితే పారిపోవలసిందే, విరిగిపోవలసిందే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఇతరత్ర స్వరాలను పక్కన పెట్టండి. నిన్ను నిరుత్సాహపరిచే స్వరాలను పక్కన పెట్టండి. దేవుని స్వరమునకు పెద్దపీట వేయండి. దేవుని స్వరమునకు లోబడండి. దేవుని స్వరాన్ని మీరు వినగలిగితే ఖచ్చితముగా దేవుడు మీ జీవితాల్లో మీరెన్నడూ చూడలేనటువంటి గొప్ప కార్యములను ఆయన చేయగలుగుతాడు. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును, యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని స్వరాన్ని మనము వినేటటువంటి వారిగా ఉండాలి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తాం, యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు. యెహోవా దినము
బహుభయంకరము, దానిని తాళగలవాడెవడు. దేవుని స్వరానికి మనము లోబడిపోయి దేవుని స్వరాన్ని మనము వినగలిగితే దట్ వాయిస్ ఇస్ పవర్ఫుల్, దట్ వాయిస్ ఇస్ మెజెస్టిక్, అండ్ దట్ వాయిస్ ఇస్ ఫైనల్. అది శాశ్వతమైనటువంటి. ప్రైజ్ ద లార్డ్. ద వాయిస్ విచ్ ఇస్ క్రియేటెడ్ ద వరల్డ్ ఇస్ స్పీకింగ్ ఈవెన్ ఆన్ టుడే. ఏ స్వరము అయితే, ఏ స్వరముతో పలికినప్పుడు భూమి కలుగునుగాక అంటే హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట చెప్తారు, నా గొర్రెలు నా స్వరము వినును. ఈ రాత్రి దేవుని మాటలు వింటున్నటువంటి మనము దేవుని స్వరమును వినేటటువంటి వారిగా ఉంటే ఖచ్చితంగా జనరేషన్స్ కర్సెస్ విల్ బ్రేక్. తరతరములుగా ఉన్నటువంటి మన శాపములన్నీ కూడా బ్రేక్ అయిపోతాయి, విరిగిపోతాయి. మన బంధకాలన్నీ కూడా విరిగిపోతాయి, మన సమస్యలన్నీ కూడా విరిగిపోతాయి. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ద వాయిస్ ఆఫ్ లార్డ్ ఈజ్ మోర్ పవర్ఫుల్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి దేవుణ్ణి అడుగుదాం, లార్డ్ సైలెన్స్ ఎవ్రీ అదర్ వాయిస్ ఇన్ మై లైఫ్, మై లార్డ్. దేవా, నా చెవులు చుట్టూ వినపడుతున్నటువంటి ఇతర స్వరాలన్నిటినీ కూడా నాకు వినపడకుండా చేయండి ప్రభువా. లెట్ యువర్ పవర్ఫుల్ అండ్ మెజెస్టిక్ వాయిస్ రూల్ మై లైఫ్, మై లార్డ్. నీ యొక్క బలమైన ప్రభావము కలిగినటువంటి స్వరాన్ని మాత్రమే నేను వినగలిగేలా చేయండి ప్రభువా. లార్డ్, స్పీక్ టు మీ, మై లార్డ్. యువర్ సర్వెంట్ ఈస్ లిజనింగ్, మై లార్డ్. దేవా, మాట్లాడండి అయ్యా. నేను మీ సేవకుడిని అయినటువంటి నేను మీ మాటలు వింటున్నానయ్యా. నాతో మాట్లాడండి ప్రభువా. మీ స్వరాన్ని నాకు వినిపించండి తండ్రి. జీవము కలిగినటువంటి స్వరము, మృతులను సైతము లేపగలిగినటువంటి స్వరం, అసాధ్యమును సుసాధ్యము చేయగలిగినటువంటి నీ గొప్ప స్వరము, ఉరుము వంటి గర్జన కలిగినటువంటి స్వరము. ఈ రాత్రి ఈ స్వరాన్ని మాకు వినిపించువా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నా గొర్రెలు నా స్వరమును వినును. అవును ప్రభువా, నీవు మేపడి గొర్రెలమయ్యా, నీ పిల్లలము తండ్రి. నీ స్వరాన్ని వినాలని మేము ఆశపడుతున్నాం. సహాయం దయచేయండి, మీ కృప దయచేయండి అయ్యా. మీ స్వరాన్ని మాకు వినిపించండి అయ్యా. ఇక అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా. మా జీవితాల్లో ఉన్న అనారోగ్యాలు విరిగిపోతాయి, సమస్యలు విరిగిపోతాయి, శత్రువులు పారిపోతారు తండ్రి. గొర్రెపోతు పిల్లల వలె గంతులు వేస్తాయి ప్రభువా మా సమస్యలు. అది కొండలాంటి సమస్య అయినా సరే, అది లోయ లాంటి బాధ అయినా సరే, అవన్నీ కూడా పారిపోతాయి, అవన్నీ కూడా ఎగిరిపోతాయి తండ్రి. ఈ రాత్రి నీ స్వరాన్ని వినే అనుభవాన్ని మాకు దయచేయండి అయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. కొండలాంటి సమస్య, లోయలాంటి బాధ, కొండలాంటి సమస్య, లోయలాంటి బాధ, పారిపోవునే, ఎగిరిపోవునే, పారిపోవునే, ఎగిరిపోవునే. అసాధ్యమనే మాట లేనే లేదు యేసు నోట, నా యేసు నోట. అసాధ్యమనే మాట లేనే లేదు యేసు నోట, నా యేసు నోట.
కొండలాంటి సమస్య, లోయలాంటి బాధ, కొండలాంటి సమస్య, లోయలాంటి బాధ పారిపోవునే, ఎగిరిపోవునే, పారిపోవునే, ఎగిరిపోవునే. అసాధ్యమనే మాట లేనే లేదు యేసు నోట, నా యేసు నోట. అసాధ్యమనే మాట లేనే లేదు యేసు నోట, నా యేసు నోట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవా, ఉరుము వంటి శక్తి కలిగినటువంటి, ప్రభావము కలిగినటువంటి, మహిమాన్వితమైనటువంటి మీ స్వరమును ఈ రాత్రి మాకు వినిపించినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ లోకంలో మమ్మల్ని కలవరపరిచే స్వరాలు ఎన్నో వినబడుతున్నాయి ప్రభువా. మమ్మల్ని ట్రాప్ చేసే స్వరాలు ఎన్నో వినబడుతున్నాయి తండ్రి. మమ్మల్ని మోసగించే స్వరాలు మా చుట్టూ ఎన్నో వినబడుతున్నాయి అయ్యా. మమ్మల్ని నైనా జిగటగల దొంగ ఊబిలోనికి నెట్టివేసే స్వరాలు ఎన్నో వినబడుతున్నాయ్యా. దేవా, ఆ స్వరాలకి నా చెవి యొగ్గకుండా నీ స్వరమునికి లోబడి, నీ స్వరమును ఆలకించి, నీ స్వరమును వినగలిగే కృప నాకు దయచేయండి తండ్రి. ఎంత గొప్ప దేవుడో ప్రభు. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన దేవా, నీ వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ ప్రభావము గల శక్తి గల నీ స్వరమును వినే కృప మాకు దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నీ గొప్ప కార్యమునికై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవరా, మనల్ని ప్రార్థనలో నడిపిస్తారా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆశ్చర్యకరుడా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడా, ఉన్నతుడా, సర్వోన్నతుడైన దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. రాజాది రాజానికే వందనాలు చెల్లిస్తున్నా. Thank you, Jesus. చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, నీ ప్రజలుగా దేవా, నీ మేపడి గొర్రెలుగా దేవా, నీ పరిశుద్ధ సన్నిధులకు మేము వచ్చినప్పుడు దేవా, మా మంచి కాపురైన దేవాది దేవా, ఇదిగో తండ్రి, నీ స్వరాన్ని ఆలకించే భాగ్యాన్ని దయచేసి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, నువ్వు మేపే గొర్రెలు దేవా, అయ్యా, ఇదిగో తండ్రి, మంచి కాపురి మాకుండి దేవా, నీ స్వరంతో దేవా మమ్మల్ని బలపరుస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. యెహోవా స్వరము బలము గలది, యెహోవా స్వరము ప్రభావం గలదని దేవా, అయ్యా, ఇదిగో మాతో మాట్లాడడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, అయ్యా, ఉరుగులు మెరుపులు మెండుగా కుమ్మరించే ధ్వనిగల వంటి నీ స్వరాన్ని మా దేవా, అయ్యా, ఇదిగో తండ్రి, మా మధ్యలో దేవా, అయ్యా, చల్లని మెల్లని స్వరంతో మాట్లాడడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, అయ్యా, ఇదిగో తండ్రి, నీ స్వరములతో దేవా, యెహోవా స్వరము అరణ్యమును కదిలించును అంటుంది అయ్యా. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును అంటుంది అయ్యా. యెహోవా స్వరము లెబనోను దేవదారు వృక్షములను విరుచును, అవి గంతులు వేయును అంటున్నావు అయ్యా. అవునయ్యా, అటువంటి స్వరము కలిగిన దేవాది దేవా, ఇదిగో తండ్రి, మాతో మాట్లాడి విలువైన మాటలకే వందనాలు చెల్లిస్తున్నారు. అవునయ్యా, నువ్వు మాతో మాట్లాడితే మాలో బలమైన వాటిలన్నింటినీ విరిచే గొప్ప దేవుడు అయ్యా. అయ్యా, మాకున్న బంధకాలను విరిచివేసే గొప్ప దేవుడు అయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, మాకున్న దేవా, ఇదిగో సమస్యల నుంచి విడుదల దయచేసే దేవుడు దేవా, అయ్యా, ఇబ్బందుల నుంచి కొలువు నుంచి దేవా మమ్మల్ని వెలుపలకు బయటికి తీసుకొచ్చే గొప్ప దేవుడు అయ్యా. అయ్యా, అటువంటి నీ స్వరముతో దేవా మాతో మాట్లాడడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఎంత మంచి దేవుడవు దేవా, జీవం గల స్వరము కలిగిన గొప్ప దేవా, ఇదిగో తండ్రి, లోకాన్ని అంతటిని దేవా నోటి మాట చేత దేవా శూన్యము నుండి సమస్తాన్ని కలుగజేసిన వాడవు దేవా. అయ్యా, అటువంటి స్వరముతో దేవా, అయ్యా, ఈ లోకాన్ని అంతా సృష్టించిన గొప్ప దేవా నీ కొందనాలు చెల్లిస్తున్నాను. మా సృష్టికర్తాన్ని కొందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, నీ స్వరముతో దేవా, యెహోవా స్వరము లేళ్లను ఈనజేయనంటు అయినా అయ్యా, ఇదిగో తండ్రి, నీ స్వరము వల్లే దేవా నీకో తండ్రి జరణ మరణాలు జరుగుతున్నాయి అయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, మరి మృతులైన వారిని జీవింపజేస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నారు దేవా. ఇదిగో తండ్రి, అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి దేవా నీ జీవాన్ని దయచేసి దేవా వారికి ఆరోగ్యాన్ని ఇచ్చి బలపరుస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. జీవంగల దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. గాలిని దేవా, తుఫానుని దేవా, సముద్రాన్ని గద్దించిన
గొప్ప దేవ. ఇదిగో తండ్రి మాలో ఉన్న ప్రతి సమస్యను, తుఫాను వంటి సమస్యలను దేవా, Yes, Lord. గాలి వంటి సమస్యలను దేవా, అయ్యా ఇదిగో తండ్రి సముద్రం వంటి దేవా, Thank you, అయ్యా Jesus. గందరగోళాన్ని మా జీవితాల్లో గద్దిస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నెమ్మది, శాంతి, సమాధానంతో దేవా, అయ్యా ఇదిగో నీ సన్నిధిలో గంతులు వేసే కృప మాకు దయచేస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. దూడవలే గంతులు వేసే వారిగా దేవా, అయ్యా ఇదిగో లెబనోను షీనోరు వలే దేవా, మేవ గుర్రపోతు కొమ్ము వలే దేవా, మమ్మల్ని ఇదిగో తండ్రి నీ సన్నిధిలో గంతులు వేసే కృప మాకు దయచేసినవాడా నీ కొందనాలు చేస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడవు దేవా, అయ్యా ఇదిగో తండ్రి నీ స్వరము వలనే దేవా, అయ్యా ఇదిగో మమ్మల్ని బలపరిచిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నారు. ఎంత మంచి కృపతో దేవా, నీ జీవముతో దేవా, నీ నెమ్మదితో, నీ సమాధానముతో దేవా, మమ్మల్ని ఉత్సాహంతో దేవా, నీ రక్షణ ఆనందంతో దేవా మమ్మల్ని నింపి బలపరిచిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నారయ్యా. గొప్ప దేవానికి కొందనాలు చెల్లిస్తున్నారయ్యా. అయ్యా ఇదిగో నీ స్వరాన్ని వినగలిగే చెవులను మాకు దయచేసి దేవా, నీ నెమ్మది, శాంతి, సమాధానంతో నింపి బలపరిచిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నారయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ కృపకే వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా నీ సేవకుడు మరుగుపరిచి మాతో మాట్లాడడానికి వేరే మాటలకే వందనాలు Thank you, చెల్లిస్తున్నాను. Jesus. ఈ వాక్యాన్ని ఇదిగో తండ్రి బహుగా ఫలింపజేయొచ్చున్నారు. అయ్యా ఇదిగో ఎవరైతే నీ స్వరాన్ని ఆలకించారో దేవా, వారి జీవితాల్లో దేవా, Yes, Lord. అయ్యా బంధింపబడిన బంధకాల నుండి దేవా Thank you. ఏసునామములో విడుదల Amen. దాయిచ్చున్నానయ్యా. అనారోగ్యాల నుంచి విడుదల దాయిచ్చేయబడుచున్నాను. అయ్యా ఇదిగో తండ్రి ఆర్థిక ఇబ్బందుల నుంచి దేవా, అయ్యా విడుదల దాయిచ్చేయబడుచున్నానయ్యా. ఎంత మంచి కృపతో దేవా, నీ స్వరము దేవా ఆన్లైన్ ద్వారా ఎలుతుడుగా దేవా నీవు పరిశుద్ధపరచబడుచున్నా, Yes, Lord. పరిశుద్ధాత్మ కుమర చూడొచ్చున్నా, Amen. నీ అభిషేకాన్ని ప్రతి ఒక్కరి మీద కుమరించి దేవా, వారి జీవితాల్లో దేవా నీవు ఉద్దేశించిన మేలులే దేవా వారి జీవితాల్లో జరిగించమని అడుగుచున్నానయ్యా. Amen. మమ్మల్ని దానికి కొందనాలు చెల్లిస్తూ నీ స్వరము జీవస్వరం కలిగి దేవా, అయ్యా ఇదిగో తండ్రి నీ సన్నిధిలో ఉన్న దేవా సంపూర్ణ సంతోషాన్ని, సమాధానం అని దేవా స్వరాన్ని మాకు దయచేసిన వాడు నీకే వందనాలు చెల్లిస్తూ ఈ Praise the Lord. Hallelujah. దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మాతో మాట్లాడిన దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. లార్డ్, let your powerful and majestic voice rule my life. దేవా, నా హృదయమును మీ స్వరముతో ఏలండి తండ్రి, ఏలుబడి చేయండి యేసయ్యా. రూల్ మై హార్ట్ మై లార్డ్ with your powerful and majestic voice. Thank you Lord. Thank you Jesus. గొప్ప దేవా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభువా మీ బలమైన స్వరాన్ని, మీ ప్రభావం కలిగినటువంటి స్వరాన్ని వినగలిగే కృప ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో దయచేయుదురుగాక. ఆమేన్. మేము పొందుకుందుముగాక, మేము పొందుకుందుముగాక, మేము పొందుకుందుముగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన: పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మను శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము.
ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిల సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, యూట్యూబ్ లో వింటున్న వారికి సదాకాలము తోడేడి నడిపించునుగాక. ఆమెన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.